హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక సిస్టర్ అడిగారన్నమాట. ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది వెడల్పు అనేది ఎంత తీసుకుంటే బావుంటుంది చూడ్డానికైనా, ఫిట్టింగ్‌కైనా అని. సో, ఆల్రెడీ కుడుతున్నానండి ఈ బ్లౌజు. మీకు కూడా ఒక వీడియో తీసినట్టు ఉంటదని చెప్పేసి షూట్ చేశాను. ఈ బ్లౌజ్‌కి సంబంధించి షేప్ బెల్ట్ బాగా నిలబడాలంటే ఎలాగా స్టిచ్ చేయాలో నేను చూపించాను ముందు వీడియోలో. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ముందు వీడియోనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా తయారు చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా! అది హుక్స్ పట్టి, కాజా పట్టి వైపుకి ఏ షేప్ వెళ్తుందో ఆ షేప్ అనేది హుక్స్ పట్టి వైపుకైనా సరే, కాజా పట్టి వైపుకైనా సరే పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. నేను నిదానంగానే చూపిస్తాను. నేనేమి ఫాస్ట్‌గా పెట్టను. ఇక్కడ ఏంటంటే నేను కింద అడుగు భాగంలో ఒరిజినల్ పెట్టాను కదా! పైన ఉల్టా వచ్చింది. అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న షేప్‌కి అటు సైడే వెళ్తుంది. ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే కాజా పట్టి. ఏ పట్టి అయినా సరే నాకైతే కరెక్ట్‌గానే వచ్చిందండి. అలా కరెక్ట్‌గా రావాలంటే మనం కరెక్ట్‌గా కుట్టుకోవాలనమాట. నేను అడుగు భాగంలో పెట్టేసుకొని ఇలాగ పాదమించుతోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఎలాగైతే కుడుతున్నానో. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకొని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుంది కదా మీకు. ఇంతే నీట్‌గా ఉండాలండి. ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి ఇక్కడ. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ వచ్చేసి పైనుంచి వస్తుందండి. ఎందుకంటే ఆ షేప్ అనేది నాకు ఉక్స్ పట్టి షేప్ అనేది ఇలా తీసుకుంటేనే వస్తుందన్నమాట. అది అడుగు భాగంలో వచ్చింది కదా, ఇది పైన వచ్చింది. కరెక్ట్‌గానే వచ్చినట్టే. సో, ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ డాట్ అనేది పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి. మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అండి ఇదంతా కూడాని. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. స్లోగానే చూపిస్తాను, ఫాస్ట్‌గా వెళ్ళను. స్లోగానే చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎటైతే ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుందో దాని ప్రకారమే మీరు కుట్టుకోవాలన్నమాట. లేదంటే మీకు నచ్చినట్టు కుట్టకూడదు. ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. నాకు ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి వచ్చిందండి. దానికోసం లైనింగ్‌తో పని లేదు ఇంకా. ఒరిజినల్ క్లాత్ కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది. అందుకని చెప్పేసి నేను 3 ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటున్నాను వెడల్పు. పొడుగు వచ్చేసి మీరు కాజా పట్టి కుడుతున్నారు కదా, దానికన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఒక 1 ఇంచు, 1½ ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అడుగు భాగాల్లో పెట్టేసుకుని స్టార్టింగ్‌లో ఫోల్డింగ్ ఇచ్చుకుని కుట్టుకుంటూ వస్తాము. అందుకని చెప్పేసి అనమాట. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే 1½ ఇంచులు వస్తుంది. కరెక్ట్‌గా సరిపోతుంది మనకి. 1½ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా స్ట్రెయిట్‌గా. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మళ్ళీ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్‌గా కట్ చేసేద్దాము. ఇక్కడ ఇలాగా. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కాజా పట్టి, దీనిపైన ఉక్సు పట్టి పెట్టుకుని చూసుకోవాలన్నమాట కరెక్ట్‌గా వచ్చిందో లేదో. చూడండి పైన కింద ఈక్వల్‌గా కరెక్ట్‌గా రావాలి. నాకు కరెక్ట్‌గా వచ్చేసిందండి. అయితే నాకు లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు దీనికి. అయితే నాకు ఇది కాటన్ క్లాత్ అండి. నేను తీసుకున్న ఒరిజినల్ వచ్చేసి కాటన్ క్లాత్ అనమాట. అందుకు నేను తీసేసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ అయినా, లైనింగ్ క్లాత్ అయినా కాటన్ ఉండాలి. మరి పాలిస్టర్ ఉంటే పనికిరాదు, పీలుకుపోతుంది. అందుకని చెప్పేసి కాటనే ఉండాలన్నమాట. కాటన్ కోసం ఇలాగా 1½ ఇంచు తీసేసుకుని కొద్దిగా జాయింట్లు పడతాయి. జాయింట్లు పడినా కూడా మనం జాయింట్ వేసేసుకుని ఇలాగ నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. పైనుంచి కుట్టాలండి. కాజా పట్టి కోసము కింద నుంచి కుడతాం కదా, ఉక్సు పట్టి కోసం పైనుంచి కుట్టాలి. ఈ 1½ ఇంచ్ అనేది పైనుంచి కుట్టుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా ఉంటుంది. తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి. ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మన వైపుకి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. రఫ్ ఇచ్చేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా.
ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇక నెక్ దగ్గర ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. నీట్గా కట్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి, లేకపోతే బాగోదనమాట. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. అలా కరెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. మీరు అడిగిన వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.